Express, an international courier service. రాహుల్ గాంధీ కూడా జాతకాల్ని గ్రహ సంచార ఫలితాలను విశ్వసిస్తాడా? ఎందుకు విశ్వసించడు అని ఎదురు ప్రశ్న వేయకండి. తన పర్యటనలో ఎప్పుడూ పెద్దగా దేవాలయాలు, చర్చిలు, మసీదుల్ని, గురుద్వారాలని దర్శించినట్టుగా పెద్దగా వార్తలుండవు. మతం, దైవం, ఇతర అంశాల్లో రాహుల్కు పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కూడా ఎప్పుడూ కనిపించదు. అంత అనాసక్తంగా కనిపించే రాహుల్ మన ఆస్ట్రో గురు వేణుస్వామితో తన జాతకానికి సంబంధించిన ఒకంత ఆసక్తిగా ఆరాలు తీయటం, చర్చించడం ఆశ్చర్యం కలిగించింది. కరుణానిధి జన్మదిన ఉత్సవాల కోసం ప్రతిపక్ష నేతలందరితో ఒకే చోట భేటీ కావడం కోసం చెన్నై వచ్చిన రాహుల్ను వేణుస్వామి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలుపుతూ, అక్షింతలు తెలుపుతూ చూస్తున్న ఫోటో ఇది. నిజానికి రాహుల్ ఏ మతస్థుడు? ఏ మతాన్ని అవలంబిస్తాడు? దేశాన్ని హిందుత్వ వైపు మోడీ అండ్ బ్యాష్ తీసుకెళ్తున్న నేపథ్యంలో హిందూ అనుకూల ముద్ర కోసం రాహుల్ ఈ మధ్య తన భావాలను పూర్తిగా పక్కన పెట్టేశారట. అంతేకాదు, ఇలాంటి ఆశీర్వచనాల్ని, అక్షింతల్ని ఆమోదిస్తున్నాడా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ కుటుంబ మూలాలు మతాంతర, ఖండాంతర బంధాల వారసత్వం. పార్సీ, హిందూ, క్రిస్టియానిటీ, ఇలా ఇప్పుడు తను ఏ మతాన్ని ఫాలో అవుతాడో ఎవరు సరిగ్గా చెప్పలేరు. ఎందుకంటే రాహుల్ పెద్దగా దాన్ని ప్రదర్శించడు. అయితే తన జాతకాల్ని, గ్రహ సంచార ఫలితాల్ని తెలుసుకోవాలని అనుకున్నాడే అనుకుందాం. దేశంలో పెద్ద పెద్ద ఆశ్రమాలు, పీఠాలతో దగదగ వెలిగిపోతున్న జ్యోతిష్యులు ఎందరో ఉన్నారు. మరి హైదరాబాద్ నుంచి వేణుస్వామిని ఎందుకు చెన్నైకి రప్పించినట్టు? ఏంటి కనెక్షన్? సరే, మామూలుగా ఇప్పటికిప్పుడు రాజకీయ పరిస్థితిని విశ్లేషిస్తే ఆ కుటుంబం గతంలో అనుభవించినటువంటి టార్చర్ అంతా ఇంత కాదు. రాజీవ్ గాంధీని కోల్పోయింది, అదేవిధంగా ఇందిరాగాంధీని కూడా కోల్పోయింది ఆ కుటుంబం. వీటన్నిటిని విశ్లేషిస్తే తనకు ఇప్పటికిప్పుడే పదవీ యోగం లేదని కూడా ఎవరైనా చెప్తారు. పదవీ గండం సరే, ఏజ్ బార్ కాబట్టి ఇక పెళ్లి యోగం కూడా లేనట్టే గోచరిస్తుంది. తాను ఓ విదేశీ అమ్మాయిని ప్రేమించాడు. అయితే రాజీవ్ గాంధీ, సోనియా వివాహం, ఆమె విదేశీయతపై వెలువెత్తిన విమర్శలు, భారతీయ సమాజం నుంచి సోనియా గాంధీ కుర్చీ ఎక్కటానికి ఎదురైన ప్రతిఘటన దృష్ట్యా మళ్లీ రాహుల్ గాంధీ కూడా మరో విదేశీయురాల్ని పెళ్లి చేసుకుంటే అది యాంటీ సెంటిమెంట్ అవుతుంది. అలాగని ఆమెను కాదని వేరే పెళ్లి చేసుకోను అని రాహుల్ గాంధీ భీష్మించినట్టు మరో కథనం కూడా ఉంది. మరి మన వేణుస్వామి ఈ రెండు విషయాలపై రాహుల్ గాంధీకి ఏం జాతకం చెప్పాడు? పెళ్లి యోగం, పదవీ యోగం ఇప్పట్లో లేవని చెప్పినట్టు సమాచారం. ఇంకా ఏమేం చెప్పాడు? ఏమో, అది వృత్తి రహస్యం కదా.